Warangal, the best CBSE school of the year 2025. Best principal of the year 2025. Best boarding school, Birla Open Minds International School. Admissions open. Hunter Road Bypass, Warangal. మూడేళ్ల నుంచి తెలంగాణ రైతాంగంతో పాటు తెలంగాణ ప్రజల స్థితిగతులు చూస్తే మరొక్కసారి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత రైతాంగం కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సమైక్య రాష్ట్రంలో ఏ తిరిగి అవస్థలు పడి ఆత్మహత్యలు చేసుకున్నారో తిరిగి రేవంత్ రెడ్డి పాలనలో చంద్రబాబు సూచనల మేరకు తన పాలన కొనసాగిస్తూ తెలంగాణ ప్రజలపైన అన్ని రకాలుగా దమనకాండను ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సమైక్య రాష్ట్రంలో చూస్తే చంద్రబాబు పాలనలో రైతులకు చాలని కరెంటుతో రైతులు కరెంటు కోసము రాత్రి పూట బావుల దగ్గరికి పోతున్నటువంటి సందర్భంలో పాము కాటు, తేలు కాటు, కరెంట్ షాక్లతోని మరి ఆ రోజు మరణించినటువంటి పరిస్థితి చూసినాం. సమైక్య రాష్ట్రంలో యూరియా కోసము, ఎరువుల కోసము, విత్తనాల కోసము క్యూ లైన్లలో నిలబడి ఎండనకో వాననక సొమ్మసిల్లిపోతే చెప్పులు పెట్టి తమ కుటుంబ సభ్యులతోని మరి 6 నిమిషాలు ఎరువుల కోసం మరి పడ్డటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఈ పరిస్థితులంతా చూసి ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతం అంతా కూడా తిరిగి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఆ రోజులలో తెలంగాణ రైతాంగం వ్యవసాయం దండుగా అని చెప్పి తమ పండించినటువంటి పంటను కూడా రోడ్లపై వేసి కాలబెట్టి పండించినటువంటి కూరగాయలకు గిట్టుబాటు లేక లారీలతో తొక్కించినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయం దండుగా కాదు పండుగ అని చెప్పి దేశానికే తెలంగాణ రైతాంగం ఆదర్శంగా నిలబడాలి, తెలంగాణ రైతాంగానికి అన్ని రకాలుగా సాగునీరు తాగునీరుతో పాటు సకాలంలో విత్తనాలు, ఎరువులు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నియమించి రైతు వేదికలు ఏర్పాటు చేసి సమైక్య రాష్ట్రంలో ఎండిపోయినటువంటి కబ్జాకు గురైనటువంటి వేలాది చెరువులను పునరుద్ధరించి ఆ చెరువులలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రపంచమే అబ్బురుపోయే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా ఈ చెరువులన్నీ కూడా నింపి చెరువుల ద్వారా కుల వృత్తులపైన ఆధారపడుతున్నటువంటి గౌడ గీత కార్మికులకు, నేత కార్మికులను కూడా అన్ని రకాలుగా చేయూతనిచ్చి అన్ని కులాల వారికి ఒక దేవునిలాగా అనేక వరాలు ఇచ్చి రైతులకు కూడా అన్ని రకాలుగా సాయాన్ని ఇచ్చి మరి రైతునే రాజ్యం చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ గారి పాలన చూసినాం. కానీ 3 ఏళ్ల క్రితం ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో 420 హామీలు 6 గ్యారంటీలతోని చివరికి కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ కేంద్రంగా రైతు డిక్లరేషన్ చేసి రైతులకు అనేక హామీలు ఇచ్చి ఈరోజు రైతులను దగా చేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గ్రామాలలో రానిచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టే పరిస్థితి ఉన్నది. గత 3 ఏళ్ల నుంచి వారు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రాక కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ 2 ప్రభుత్వాలు రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూసినాం. అందుకే మొన్న
గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సదస్సు నిర్వహించి రైతులు పడుతున్నటువంటి అనేక కష్టాలను కూడా ప్రజలకు తెలియజేసినటువంటి పరిస్థితి చూసినాం. అందుకే ఇప్పటి నుంచి మరి నియోజకవర్గ సదస్సులు, గ్రామంలో గ్రామ సదస్సులు రైతాంగాన్ని చైతన్యవంతం చేసి రైతాంగానికి ఒక ధైర్యం నెలకొల్పి గులాబీ సైనికులందరూ కూడా వారికి అండగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ అనేక కార్యక్రమాలు చేసి మరొక్కసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి రైతే రాజ్యం అయ్యే విధంగా అప్పటి వరకు గులాబీ సైనికులు నిద్రపోరు. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడుతున్నటువంటి బాబు సూచన మేరకు నడుస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా మేము మరొక్కసారి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోతామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇంకా అనేక రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన లోతుగా మీకు వివరిస్తారు ఆర్ రమేష్ గారు. చేసిన గౌరవ స్టాఫర్స్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ఫోటోగ్రాఫర్లకి, కెమెరామెన్లకి పేరు పేరున నా యొక్క నమస్కారం. మరి నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న పెద్దలు, గౌరవనీయులు, ఉద్యమకారులు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయన్న గారు, నాగూర్ల వెంకన్న గారు, మరి యాదవ్ రెడ్డి గారు, లలిత యాదవ్ గారు, రాధికారెడ్డి గారు, సునీల్ గారు, మా ఇన్ఛార్జ్ సోదరుడు డిప్టీ మేయర్ మసూద్ గారు, రజని గారు, సంపత్ రెడ్డి గారు, చంద్రమోహన్ గారు, సుభాష్ గారు, రమేష్ గారు, రవీందర్ గారు, రాజు నాయక్ గారు, వనంరెడ్డి గారు, రజనీ గారు, నాతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం. మరి ఈ ప్రెస్ మీట్ తర్వాత 22వ తారీఖు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు శిక్షణా తరగతులకు ప్రత్యేకంగా విచ్చేస్తున్న సందర్భంగా మరి బిఎల్ఏలతో మాట్లాడుకోవాలంటే వచ్చిన మా వర్ధన్నపేట నియోజకవర్గ బిఎల్ఏలకు, ముఖ్య నాయకులకు పేరు పేరున నా యొక్క నమస్కారం. ముందుగా 22వ తారీఖు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వర్ధన్నపేట నియోజకవర్గంలోని ముఖ్యులతో, బాధ్యులతో ఎస్ఐఆర్ పైన, సభ్యత నమోదు పైన, సోషల్ మీడియా పైన శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా తరగతులకు ప్రత్యేక ప్రతినిధులు వచ్చి ఈ శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చీఫ్ గెస్ట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు వస్తున్న సందర్భంగా మా పత్రికా మిత్రులు కూడా మాకు సహకరించాలని నేను కోరుకుంటూ, వేదిక మరి సత్యసాయి ఫంక్షన్ హాల్ మడికొండలో మరి ప్రతినిధులవే ఇది 2000 మంది ప్రతినిధులతో మరి బిఎల్ఏలు కానీ, సభ్యత్వ నమోదులో 2 బూత్కి 2 బాధ్యులు కానీ, బూత్కు ఒక సోషల్ మీడియా బాధ్యుడు కానీ, మరి ముఖ్యులు కానీ మరి సమావేశ ప్రతినిధులుగా మేము ఆహ్వానించడం జరిగింది. దయచేసి ఏదైతే ప్రతినిధులుగా పేర్లు నమోదైనాయో విధిగా, బాధ్యతగా వారే ఉదయం 8:30 లోపు ఎక్కడ ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇకపోతే సైలెన్స్ ప్లీజ్. ఇకపోతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నేటి వరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగం హరిగోసపడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు 3 పంటలకు రైతు బంధు వేయమన్న రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్లు వెచ్చిస్తే ప్రతి గింజ కొంటాం, బోనస్ ఇస్తామని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు రైతు బంధును 7,500 ఇస్తానన్న రేవంత్ రెడ్డి గారు
కౌలు రైతుకు 12,000 ఇస్తానన్న రేవంత్ రెడ్డి గారు, 500 మద్దతు ధర పలికిన రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతాంగాన్ని ఏం గోస పెడుతున్నాడో, ఎంత ఇబ్బంది పెడుతున్నారో మా పత్రికా మిత్రులకు తెలుసు. కాంగ్రెస్ అధికారం నుండి వచ్చినప్పటి నుండి రైతు కళ్ళల్లో కన్నీరు తప్ప ఆనందం లేదు. ఎందుకంటే 2014 ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములు నేలబారిన భూములు, పంటకు నోచుకోని భూములు, వానకాలం యాసంగి 30 లక్షల పైచిలకు బోరుబావుల పైన సాగు చేసుకున్న భూముల్ని ఒక ఉద్యమ నేత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్ర రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడాలని నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఒక ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాక మరి సాగునీరు కోసం ఏం చేసిందో మనందరికీ తెలుసు. కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన 45,000 పైచిలకు చెరువుల్ని, గొలుసుకట్టు చెరువుల్ని మరమ్మతు చేసి లోతు చేసి దాదాపు 250 టీఎంసీ నీటిని నిల్వ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మరి చెరువులు లోతు చేయడంతో పాటు గ్రౌండ్ వాటర్ పెంచడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత గౌరవ ఉద్యమ నేత కేసీఆర్ గారిది. మరి 2014 ముందు 35 లక్షలు సాగు చేసిన ఈ బూడి భూముల్ని దాదాపు 2,20,00,000 పైచిలకు సాగు యోగ్యానికి తెచ్చిన నాయకుడు కేసీఆర్. సాగునీరు అందించడమే కాదు, మా రైతుకు గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు ఉండకూడదు అని రైతుకు పెట్టుబడిగా దేశంలో ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పేరా, రైతు బీమా పేరా, రుణమాఫీ పేరా నేరుగా ఈ రైతన్నలకు 1,00,000 కోట్ల పైచిలకు అకౌంట్లో వేసిన ఘనత ఉద్యమ నేత కేసీఆర్ గారిది. మా రైతు పండించిన ప్రతి గింజ చివరి వరకు కొనే కార్యక్రమం కావచ్చు, మా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే కార్యక్రమం కావచ్చు. ఒక భరోసా ఇచ్చిన నాయకుడు. ఈరోజు ఏం చేస్తుండే కాంగ్రెస్ వాళ్ళు? ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తుంగలో తొక్కి కేంద్రం ఎంత కొంటే అంతే కొంటాం. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఏంటి? ఈరోజు రైతు గోస ఏంటి? మా రైతు పండించిన పంటను కొనకపోగా మా రైతును గాయ చేస్తున్నావు, ఎరువుల్లో ఇబ్బంది పెడుతున్నావు, విత్తనాల్లో ఇబ్బంది పెడుతున్నావు, పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నావు. మోటార్లు కాలిపోయి, స్టార్టర్లు పేలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయి, కరెంటు లేక, సాగునీరు లేక మా రైతు ఇబ్బంది పడుతున్నారు. అరగోసపడి పంట పండిస్తే 60 రోజులు రోడ్ల మీద నిలబెట్టినావు. ఏ రోడ్డుకు వెళ్ళినా, ఈ రాష్ట్రంలో ఏ దిక్కు వెళ్ళినా రోడ్ల మీద మా రైతుల ఆందోళనలు, రోడ్ల మీద అర్థనాదాలు, రోడ్ల మీద ఆత్మహత్యలు, అనేక మంది మా రైతులు గుండాగిపోయిన పరిస్థితి. మరి ఈరోజు ఈ రైతాంగాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఏ ఉద్యమ స్ఫూర్తితో ఈ రైతుకు భరోసా ఇచ్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో మా రైతాంగానికి ఏ చిన్న హాని జరగకుండా మేమందరం ముందుండి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మా రైతు కోసం మరో పోరాటం చేపడతాం. ఈరోజు రైతు పెట్టుబడి ఎగ్గొట్టి, రైతు బంధుని ఎగొట్టి, రైతు బీమాకు కిస్తీ కట్టకుండా, రుణమాఫీ 2 లక్షలని పూర్తి చేయకుండా అరగోస పెట్టుకుంటున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా రైతు పండించిన పంటను కొనకుండా చేతులెత్తే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకేం చెప్పారు? 7 పంటలకే బోనస్ అన్నారు. ఏం పంట? ఎక్కువ పండని పంట చూసుకొని బోనస్ పెట్టినావు.
వడ్ల పరిస్థితి ఏంది, సన్నాల పరిస్థితి ఏంది, మక్కల పరిస్థితి ఏంది, సోయా పరిస్థితి ఏంది? మరి దయచేసి మా రైతన్న మీరు ఆలోచన చెయ్యాలి. ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆగం చేశారు, అందరి ప్రజలను ఆగం చేశారు. ఎవరి ముఖంలో సంతోషం లేదు. 10 సంవత్సరాలు కష్టపడి ఒక్కొక్క మెట్టుగా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా, ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల కళ్ళల్లో ఆనందం చూసే దిశగా మరి కేసీఆర్ గారు పాలన చేస్తే 2.5 సంవత్సరాల్లోనే విధ్వంసం, 2.5 సంవత్సరాల్లోనే వికృత రూపాలు, 2.5 సంవత్సరాల్లోనే రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపి రైతాంగాన్ని ఆగం చేస్తున్న పరిస్థితి ఈరోజు గమనిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రము వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే రాష్ట్రం, ఈ దేశం వ్యవసాయ రంగంలో ఉన్న దేశం. మరి వ్యవసాయాన్ని నమ్ముకున్న మా రైతన్నల్ని నువ్వు ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 500 బోనస్ కానీ, చివరి గింజ కొనుగోలు వరకు కానీ 3 పంటలకు రైతు బంధు ఇచ్చే కార్యక్రమాన్ని నువ్వు చేపట్టు. లేదంటే రైతుల పక్షాన మరో ఉద్యమానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామారావు గారి నాయకత్వంలో రైతాంగ కోసం మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కేంద్రం పేరు చెప్పి నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. మీరు గతంలో చూశారు, కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు నేరుగా గ్రాంట్ ఇస్తే కేంద్రం నుండి వచ్చే గ్రాంట్కు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ గారు. మరి కేంద్రం కొనకపోయినా రైతు పక్షాన తెలంగాణ నుండి ఢిల్లీకి పోయి రైతు పక్షాన కొట్లాడిన ఒక అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఇక్కడి ప్రభుత్వం నేరుగా వెళ్ళి ఢిల్లీలో కొట్లాడినాం. నువ్వు 71 సారి పోయినావు, ఏం సాధించినావు రైతు పక్షాన? రైతుల గురించి నువ్వు చివరి వరకు కొనాలని చెప్పినావా? రైతు సాగునీరు ప్రాజెక్టుల గురించి మాట్లాడినావా? నీ రియల్ ఎస్టేట్ల కోసం, నీ తెలంగాణ దందా కోసం మరి బడేబాయిని మొక్కుకున్నావు తప్ప, బడేబాయిని వేడుకున్నావు తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం ఏ ఒక్కటి తీసుకొచ్చినావు నువ్వు చెప్పాలి. ఈ రైతు కోసం నువ్వు ఏం మాట్లాడినావు? సాగునీరు ప్రాజెక్టు తెచ్చావా? త్రాగునీరు ప్రాజెక్టు తెచ్చావా? ఉద్యోగ కల్పన తీసుకొచ్చావా? మరి ఈరోజు రైతులు ఈ దేశంలో పుట్టిన, ఈ రాష్ట్రంలో పుట్టిన భారత మాత బిడ్డలైన తెలంగాణ రైతాంగానికి ఎందుకు ఈ గోస? కేంద్రం కొనపోతే కేసీఆర్ కొనలేదా? కేంద్రం నిధులు ఇవ్వకపోతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సంపద సృష్టించి పేద వర్గాలకు పంచలేదా? నువ్వు ఉన్నత వర్గాల కోసం, బడా కాంట్రాక్టర్ల కోసం పేదవాడి పొట్టగొట్టి పేదవాడికి అందే సంక్షేమ కార్యక్రమాలు అందించకుండా ఇబ్బంది పెడుతున్నావు. పెన్షన్లు పెంచానన్నావు, ఉన్నవి తీసేస్తున్నావు. కాబట్టి నేను ఒకటే ఈ ప్రెస్ మీట్ ద్వారా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ పాత రోజులు తీసుకురాకండి. రైతాంగానికి చెప్పులు లైన్లో పెట్టి ఎరువులు తెచ్చుకునే కార్యక్రమాలు, విత్తనాలు తెచ్చుకునే కార్యక్రమం తీసుకురాకండి. కరెంటు పోయి రాత్రిపూట బాయిల కాడికి పోయి పాము కాటుకు, తేలికాటుకు చనిపోయే పరిస్థితి తీసుకురాకండి. సాగునీరులో, కరెంటులో, విత్తనాల్లో, ఎరువుల్లో, పెట్టుబడిలో కేసీఆర్ గారు అందించిన సహకారాన్ని అందించాలి. లేకపోతే రైతు పక్షాన ఉద్యమం చేస్తామని తెలియజేసుకుంటూ మరి తీసుకుంటున్నా. మరి ప్రత్యేకంగా మా వినయ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు.